డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్పల్ షేక్ అబ్జర్వ్ ఫిక్స్ చేస్తే లిటరలీ నేను చెప్తాను ఎంత భయపడిపోయినా తెలుసు. నేను 1.5 hours బండి దగ్గర నిల్చుకొని అటు ఇటు కదల్లా, నేను షేక్ అయిపోయింది నాకు బాడీ మొత్తం. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. యాక్చువల్గా ఇంటి దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నా, సర్లేండి చాలాసార్లు ఇంటి దగ్గర స్టార్ట్ చేసినాం కదా, సో ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే కాట్పాడి షోరూమ్కి అయితే వెళ్తాను. ఎందుకు అంటే మన బైక్కి షేక్ అబ్జర్వ్ అయితే చేంజ్ చేయించబోతున్నా. ఈసారి 2021 నా అడ్వెంచర్ వచ్చేసి, కాకపోతే 2021 షేక్ అబ్జర్వ్ అయితే నేను వేయించలేదు బైక్కి. ఏ షేక్ అబ్జర్వ్ వేయిస్తాను అంటే 2023 ర్యాలీ వేరియంట్ ఉంది కదా అడ్వెంచర్, సో ఆ వేరియంట్ యొక్క షాక్ అబ్జర్వ్ అయితే వేయిస్తాను. సెట్ అవుతుందా అంటే డెఫినెట్లీ సెట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఉండే స్టాక్ షేక్ అబ్జర్వ్తో ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ బ్రేకర్లో కానీ గుంతలలో కానీ అట్లా దింపినప్పుడు కానీ ఎత్తి కొడేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నాకు నడుము నొప్పి ఎక్కువ అయిపోతుంది. అసలే నేను నడుము నొప్పి పేషెంట్ని, సో ఇంకా ఎక్కువ అవ్వకూడదు అనేసి ఇంకా షేక్ అబ్జర్వ్ అయితే మార్చేస్తాను. అసలు ఇది షేక్ అబ్జర్వ్ ఎట్లా అంటే అసలు రెస్పాన్స్ అయ్యానంట. అది గుంతలలో దింపినప్పుడు కానీ ఇట్లా ఆఫ్ రోడింగ్ మీదకి వెళ్ళినప్పుడు కానీ అసలు ఏం రెస్పాన్స్ అయ్యానంట. అది గట్టిగా ఉంటుంది. నాకు ఇంకా మెంటల్ ఎక్కేసింది. ఇంక ఇట్లా కాదు ఈ షేక్ అబ్జర్వ్తో, ఇది పెట్టుకుంటే నాకు నడుము నొప్పి కన్ఫర్మ్ అనేసి ఇంకా చేంజ్ చేయించేస్తాను. అడ్వెంచర్ బైక్స్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో నేను వాళ్ళందరినీ అడిగిన, సో నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది షేక్ అబ్జర్వ్, ఎట్లా దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా లేదా అంటే అందరూ చెప్పిన ఒకే ఒక సొల్యూషన్, షేక్ అబ్జర్వ్ చేంజ్ చేయించే. షేక్ అబ్జర్వ్ ఏది వేయిస్తామంటే ఒకటి ఎక్స్పల్స్ దైపి ఆర్ఎల్స్ 2023 ర్యాలీ వేరియంట్ ఇది అయిపోయి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిపోయి నీకు అసలు రెస్పాన్స్ ఉంటుందంటే సూపర్ ఉంటుంది అన్నారు. సో నేను ఇంకా రీసెర్చ్ చేస్తే కూడా అందరూ రికమెండ్ చేసేది ఏంటంటే అడ్వెంచర్స్కి ఒకటి ఎక్స్పల్స్ షేక్ అబ్జర్వ్ లేదంటే ర్యాలీ యొక్క షేక్ అబ్జర్వ్. ఫస్ట్ అయితే ఎక్స్పల్స్ షేక్ అబ్జర్వ్ పైన రీసెర్చ్ చేసిన, ఓకే చేసి రివ్యూస్ చూసి రెస్పాన్స్ చూసి అందరూ బాగానే ఉంది. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్స్పల్స్ షేక్ అబ్జర్వ్ ఫిక్స్ చేస్తే ఒకటి కొన్ని మంది చెప్పేది ఏంటంటే హైట్ పెరిగిపోతుంది అంటున్నారు. సో హైట్ పెరిగిపోయినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, నేను ఎట్లా కంట్రోల్ చేయగలుగుతా. సో దీనికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బిన్నే డ్యామేజ్ అయిపోతుంది, అస్సలు చెప్పలేము ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో తెలియదు. తీసుకున్న 1 monthకే డ్యామేజ్ అయిపోవచ్చు, తీసుకున్న 2 monthsకే డ్యామేజ్ అయిపోవచ్చు అన్నారు. సో చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసినారంట ఈ ఎక్స్పల్స్ షేక్ అబ్జర్వ్లో. ఇంకా అందుకే ఎక్స్పల్స్ జోలికి పోవాలంటేనే నాకు కొంచెం భయం అవుతుంది. ఇంక ఏదైతే అదవని అనేసి ఒక 15 days బ్యాక్ అనుకుంటా ర్యాలీ షేక్ అబ్జర్వ్ ఆర్డర్ అయితే పెట్టేసిన కాట్పాడి షోరూంలో. అదైతే వచ్చేసింది. అది కూడా ఎట్లా తెలుసుకున్నానంటే నేను మొన్నటి నుంచి కాల్ చేస్తాను నేను, షేక్ అబ్జర్వ్ వచ్చిందా షోరూమ్కి అనేసి. ఆ మేనేజర్ ఉంటాడు కదా, అన్న అయితే రెస్పాన్సే ఇవ్వలేదు, ఎత్తనే లేదు. మామూలుగా ఎత్తాడు, ఈసారి ఏమో ఎత్తనే లేదు. ఇంక ఇట్లా కాదనేసి ఈరోజు మా ఫ్రెండ్కి నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నా. మా ఫ్రెండ్ తమిళ్లో మాట్లాడినాడు. వచ్చిందా బ్రో అంటే వచ్చింది అన్నాడు. అంతే కట్ చేసినాడు. నేను ఇంక నేరుగా బండి వేసుకొని వెళ్ళిపోతాను. ఫిక్స్ చేస్తాడో లేదో చూడాలి. ఫిక్స్ చేయకపోతే పెద్ద తలనొప్పి, ఛాన్సే పడుకోవాలి వాళ్ళని. ఇట్లా నేను చిత్తూరు నుంచి వచ్చినా, నేను అది ఇది మళ్ళీ నా వల్ల కాదు రానికి అది ఇదని అడుక్కోవాలి వాళ్ళని, అప్పుడు ఫిక్స్ చేస్తారు. ఈరోజు అయితే మాట్లాడడానికి ప్రాపర్గా మా ఫ్రెండ్ కూడా లేదు, నేను ఒకడే వెళ్ళిపోతాను. నేను ఈ మధ్య బైక్ని ఎక్కువ ఆఫ్ రోడింగ్ తీసుకొని వెళ్తాను. నాకు అసలు ఈ షేక్ అబ్జర్వ్ ఎట్లా అంటే నిజంగా అసలు సాటిస్ఫై కాదు, నేను వరస్ట్ అనిపించేసింది నాకు. లిటరలీ స్టాక్ షేక్ అబ్జర్వ్ అయితే అడ్వెంచర్లో వచ్చేది 2021లో వేస్ట్, అసలు రెస్పాన్సే లేదంటే ఇంక ఎందుకు ఈ షేక్ అబ్జర్వ్ చెప్పండి. నేను బైక్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంది. దాని తర్వాత ఏమవుతుందంటే హార్డ్ అయిపోయింది, అసలు చాలా హార్డ్ అయిపోయింది. ఎంత హార్డ్ అయిపోయిందంటే అయ్యో ఎత్తి కొడేస్తుందంటే. మీరు నమ్ముతారా నమ్మరో, నేను బైక్ని బయటకు తీసి 2 weeks పైన అవుతుంది. ఎప్పుడు ఇంత లాంగ్ బండి పెట్టలే నేను ఎత్తకుండా. ఏమైందంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టినా, నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను, నా వీడియోస్ కొంచెం డిలే అవుతాయనేసి చెప్పిన. సో మన వాళ్ళు చాలామంది ఏమైంది బ్రో అంటున్నారు. సో నేను మీకు రీజన్ చెప్తా. యాక్చువల్లీ ఏమైందంటే గోవా రైడ్ అంతా అయిపోయింది, 1 week బాగానే ఉంది హెల్త్. దాని తర్వాత ఏమైందంటే నిల్చుంటే నేను ఏదైనా వర్క్ చేస్తా అంటే ఎవరైనా తల ఇట్లా కిందకి దించినప్పుడు నాకు కళ్ళు తిరుగుతానండి. అండ్ వీపు నెక్ దగ్గర వీప్ అంతా నరాలంతా లాగినట్టు, సో అట్లా అవుతానింది.
సో నాకు ఇంకేం అర్థం కాలేదు. నేను మామూలుగా రెగ్యులర్గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. సో గోవా నుంచి ఎప్పుడు వచ్చినావు, బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు గోవాలో అది ఇది అన్నాడు. అవును అది ఇది అని చెప్పేసి మేనేజ్ చేస్తున్నా. సరే ఇంకా చెకప్ అంతా అయింది, నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన. సో ఆయన ఒకే మాట అన్నాడు, నరాలు చాలా వీక్ ఉన్నాయి, నరాల వీక్నెస్ వల్ల ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అన్నాడు. సో ఆయన సీరియస్గా చెప్పేసినాడు, నెగ్లెక్ట్ చేయొద్దు ఈ ప్రాబ్లమ్ని, బాగా రెస్ట్ తీసుకో, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలా, మెడిసిన్ కూడా రాసిచ్చినాడు. ఇది రికవర్ అయ్యాకి చాలా టైం పడుతుంది, ఆ టైం వరకు నువ్వు ఎటువంటి స్టంట్లు గింట్లు చేయొద్దు, బైక్లో బయటికి వెళ్ళడం కానీ, లాంగ్లు కొట్టడం కానీ, ఆఫ్ రోడింగ్లు కానీ అనేసినాడు. ఇంకా ఆయన చెప్పిన భాషలో ఇంతే. సో ఇంకా నేను ఇంకా సీరియస్గా తీసుకున్నా. అందుకే ఇప్పుడు ఒక 3 వీక్స్గా ఎక్కువ ప్లేసెస్ ట్రావెల్ చేయడం కానీ, బయట తిరగడం కానీ ఎక్కువ చేయడం లేదు. అబ్బా ఓకే, ఎలక్షన్స్ కదా, ఓకే ఎప్పుడు 1 వీక్లోనే అనుకుంటా ఎలక్షన్స్ తమిళనాడులో, అందుకే చెక్కింగ్. ఇక్కడనే తమిళనాడు బార్డర్స్ మొత్తం చెక్కింగ్. మన డబ్బా చెక్ చేస్తారా. టాప్ బాక్స్ కూడా పెట్టుకున్నా ఓల్డ్ షేక్ అబ్జర్వ్ వేసుకునేదానికి. చూద్దాం పడతారా పట్టరా మనల్ని. వీడికి మనం మంచి రికార్డు ఉంది పట్టినట్టు, కాకపోతే మనమేమో ఇప్పుడు ఫైన్ కట్టలేదు. ఓకే పట్టలేదులేండి, పట్ట కూడా ఏముంది చెప్పండి, మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర భయంలో. అదేందో కానీ విచిత్రంగా ఉంది నా హెల్త్. ఈ నడుము నొప్పితో స్టార్ట్ అయింది, అన్నీ స్టార్ట్ అయినాయి మెల్లిగా. నాకు ఎండ అయితే ఎట్లుందంటే స్వామి రంగా డీప్ ఫ్రై అయిపోవచ్చు నిజంగా. నా సజెషన్ ఏంటంటే ఎండలో మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటకు రండి, లేదంటే ప్రశాంతంగా ఇంట్లో ఉండండి, అస్సలు రావద్దు బయట. చిత్తూరులో మీరు నమ్ముతారా నమ్మరో 40 వచ్చింది టెంపరేచర్. సో జాగ్రత్తగా ఉండండి ఈ ఎండలకి, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, కుదిరితే మజ్జిగ కూడా ఎక్కువ తాగండి. నేనైతే డైలీ 1 గ్లాస్ తాగుతాను, మీరు నమ్ముతున్నారో నమ్మరు. ఎందుకంటే నా బాడీ ఇంకా ఓవర్ హీట్, ఈ ఎండ హీట్ అది పక్కన పెట్టేస్తే నా బాడీ ఇంకా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నీళ్ళైతే మినిమం మీరు నమ్ముతారో నమ్మరు 4 లీటర్స్ తాగుతాను నేను. తాగాలి సుసిపోయాలి ఇంట్లో నా పని ఇదే. నేను మీకు షేక్ అబ్జర్వ్ ప్రైజు లాస్ట్లో చెప్తా. అండ్యా మొత్తానికి ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7 పైన అవుతుంది టైం వచ్చేసి. నేను ఈరోజు కూడా ఇస్తారో హీరో బైక్ అనుకున్నా, పర్లే ముందు కన్నా చాలా డిఫరెన్స్ అయితే గమనించిన నేను. కాకపోతే లిటరలీ నేను చెప్తాన్నా ఎంత భయపడిపోయినా తెలుసా. నేను 1.5 అవర్ బండి దగ్గర నిల్చుకొని అటు ఇటు కదల్లా, నేను షేక్ అయిపోయింది నాకు బాడీ మొత్తం. ఏమైందంటే సీనియర్ మెకానిక్ ఒకే ఒక అన్న ఉన్నాడు, సో ఆ అన్న దగ్గరికే నా బండి పోతుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. సో రిమైనింగ్ అంతా పిల్లోళ్ళే, వాళ్ళకి అంత ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో వాళ్ళు రీసెంట్గానే జాయిన్ అయినారు, నేను ఎప్పటి నుంచో వస్తాను కదా కాట్పాడికి. సో వాళ్ళు జాయిన్ అయింది కూడా రీసెంట్గానే జాయిన్ అయినారు. సో వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినారు బండి. సో నేను అడిగిన ఆయనని, నా ఇట్లా బండి వాళ్ళ దగ్గర ఉంది, నేను కొంచెం వెయిట్ చేస్తాను, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, సో ఎక్స్పీరియన్స్ అన్న దగ్గర ఇవ్వండి అనేసి. లేదు బాగానే చేస్తారు, సో అది ఇది అన్నాడు. ఓకేనా. సో ఆ పిల్లోడు చేసినాడంటే స్వామి నాకైతే భయం వచ్చేసింది. జాకీ పెట్టి టైర్ కింద ఎట్టంటే అట్లా లేపేసినాడు. పక్కన ఎక్స్పీరియన్స్ అని వచ్చి అరిచి ఇట్ట పెట్టి లేపినాం అనుకో మొత్తం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అది ఇదని అరిచేసి మళ్ళీ పక్కన ఎక్స్పీరియన్స్ అన్న కొంచెం హెల్ప్ చేస్తే ఈ పిల్లోడు షేక్ అబ్జర్వ్ అయితే ఇప్పినాడు. నిజంగా నాకు ఎంత భయం అయిపోయిందంటే సో షేక్ అబ్జర్వ్ ప్రైస్ వచ్చేసి 6,770 రూపీస్. నేను ఇక్కడ మీకు ప్రైస్తో సహా ప్లేస్ చేస్తాను చూడండి. ప్లస్ మనకి ఇంకొక బోనస్ ఉంటుంది కదా, లేబర్ ఛార్జెస్ 590, 10 రూపీస్ తక్కువ 600. సో వదిలేయండి దీని గురించి, నేను ఇంకా ఎక్కువ మాట్లాడబుద్ది అవుతుందా, సీరియస్గా నాకే మాట్లాడబుద్ది అవుతుందా. యాక్చువల్లీ ఎక్స్పల్ షేక్ అబ్జర్వ్ కూడా ఇంతే ప్రైస్ పడుతుంది, 6,500 సంథింగ్ ఎంతో. అదేదో ఇదే తీసుకున్నాము అనేసి గమ్మునైపోయినా. 2 ఒకటే WP ఎఫెక్ట్సే, కాకపోతే వాళ్ళు వచ్చేసి హీరో సైడ్ నుంచి అమ్ముతారు, సెల్లర్ వేరే, వీళ్ళు వచ్చేసి KTM సైడ్ నుంచి అమ్ముతారు. అంతా ఇంక డిఫరెన్స్ నాకు తెలిసినంతవరకు పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో షేక్ అబ్జర్వ్ కంప్లీట్ రివ్యూ అయితే నేను ఇప్పుడే ఇయ్యను, సో ఐ నీడ్ టు టెస్ట్ ఇట్ ప్రాపర్లీ. మీకు తెలిసిందే నేను ఎట్లా టెస్ట్ చేస్తానో, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ తీసుకొని వెళ్తా, లాంగ్ రైడ్స్ చేస్తా. సో షేక్ అబ్జర్వ్ రివ్యూ ఇవ్వడానికి ఒక ఫుల్ వీడియో తీసేంత ఓపిక అయితే నాకు అస్సలు లేదు. ఓకేనా. నేను మ్యాక్సిమం షార్ట్ రూపంలోనే అప్లోడ్ చేస్తాను ఆ రివ్యూని. ఓకే. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.